हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం జబ్ తబ్, ఓకే, పార్ట్ 1 లో జో వహ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 50 సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేశాము. ఇది పార్ట్ 2 లో జబ్ తబ్, ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైతే అప్పుడు అనేటువంటి మీనింగ్ వచ్చేలా జబ్ తబ్ తో కూడా కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. జబ్ అనేది సెంటెన్స్ కి స్టార్టింగ్ లో పెట్టాలి. తబ్ అనేది సెంటెన్స్ లో ఏదైతే మెయిన్ సెంటెన్స్ ఉంటుందో దానికి తబ్ పెడతాము. ఓకే, ఎలా అయితే ఎప్పుడైతే నేను వస్తాను అప్పుడే సీత వెళ్తుంది. ఓకే, ఎప్పుడైతే ఆ పని జరుగుతుందో సీత వెళ్ళిపోవడం అనేటువంటి పని జరుగుతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యేటువంటివి సెంటెన్సెస్. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు చీకటి తొలగిపోతుంది. జబ్ సూరజ్ ఉగుతా హై తబ్ అంధేరా మిట్ జాతా హై. ఈ సెంటెన్సెస్ చేయాలి అంటే మనకి 2 సింపుల్ సెంటెన్సెస్ కావాలి. 2 సింపుల్ సెంటెన్సెస్ చేయడం వస్తే జబ్ తబ్ అనేది చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు చూడండి. సూర్యుడు ఉదయిస్తాడు, సూరజ్ ఉగుతా హై. చీకటి పోతుంది, అంధేరా మిట్ జాతా హై. ఇవి 2 సింపుల్ సెంటెన్సెస్. ఇప్పుడు ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో, జబ్ సూరజ్ ఉగుతా హై తబ్ అంధేరా మిట్ జాతా హై, అప్పుడు చీకటి తొలగిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను చదువుతున్నప్పుడు శబ్దం తట్టుకోలేను, అంటే నేను చదువుతున్నాను. మే జబ్ మే పడతా హూ తబ్ షోర్ నహీ సహ పాతా. ఓకే, ఇలా ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ లాన ఒక 50 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. ఓకేనా? ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు చీకటి తొలగిపోతుంది. జబ్ సూరజ్ నికల్తా హై యా ఉగుతా హై అని కూడా అనొచ్చు. తబ్ అంధేరా మిట్ జాతా హై, అప్పుడు చీకటి తొలగిపోతుంది. జబ్ మై పడతా హూ తబ్ శాంతి చాహియే. నేను చదివేటప్పుడు నాకు నిశ్శబ్దం కావాలి. ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు పిల్లలు ఆడతారు. జబ్ బారిష్ హోతీ హై తబ్ బచ్చే ఖేల్తే హై. బారిష్ అనేది ఫెమినైన్ వర్డ్. బారిష్ హోతీ హై, బారిష్ హో రహీ హై, బారిష్ హుయి, బారిష్ హోగి, ఇలా వస్తుంది. ఓకే, ఎప్పుడు అమ్మ పిలుస్తుందో అప్పుడు నేను వెంటనే వస్తాను. జబ్ మా పుకార్తీ హై తబ్ మే తురంత్ ఆతా హూ. ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు మనం తింటాం. ఇది రెగ్యులర్ గా చేసే పని. జబ్ భూక్ లగ్తీ హై తబ్ హమ్ ఖానా ఖాతే హై. జబ్ భూక్ లగ్తీ హై, భూక్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్, అంటే అది ఫీలింగ్ చెప్పేది. సో అది ఎప్పుడు కూడా ఫెమినిన్ వర్డే. భూక్ లగ్తీ హై తబ్ హమ్ ఖానా ఖాతే హై. ఎప్పుడైనా ఎవరైనా నవ్వితే అప్పుడు అందరూ మనసు సంతోషపడుతుంది.
जब कोई हंसता है तब सबका मन खुश होता है. तब सबका मन खुश होता है. ఎప్పుడు గురువు బోధిస్తారో అప్పుడు మనం శ్రద్ధగా వింటాం. जब शिक्षक समझाते हैं तब हम ध्यान से सुनते हैं. जब शिक्षक समझाते हैं तब हम ध्यान से सुनते हैं. నాతో పాటు వారలు చెప్పండి. ఎప్పుడు చలి పెరుగుతుందో అప్పుడు జనాలు వెచ్చని బట్టలు వేసుకుంటారు. వెచ్చని బట్టలు అంటే లైక్ వేడినిచ్చేటువంటివి. जब सर्दी बढ़ती है तब लोग गर्म कपड़े पहनते हैं. जब सर्दी बढ़ती है तब लोग गर्म कपड़े पहनते हैं. నేను కోపం తెచ్చుకున్నప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. जब मैं गुस्सा करता हूँ तब सब चुप हो जाते हैं. जब मैं गुस्सा करता हूँ तब सब चुप हो जाते हैं. ఎప్పుడు పిల్లాడు ఏడుస్తాడో అప్పుడు అమ్మ అతన్ని ఆదరిస్తుంది. जब बच्चा रोता है పిల్లాడు ఏడుస్తాడు. बच्चा रोता है. जब बच्चा रोता है तब माँ उसे संभालती है. तो సంభాలన అంటే కేర్ తీసుకుంటుంది. ఎప్పుడు పరీక్ష ఉంటుందో అప్పుడు విద్యార్థులు కష్టపడతారు. जब परीक्षा होती है तब छात्र मेहनत करते हैं. जब परीक्षा होती है तब मेहनत बच्चे छात्र मेहनत करते हैं. ఎప్పుడు కరెంటు పోతుందో అప్పుడు ఫ్యాన్ ఆగిపోతుంది. అంటే కరెంటు పోతుంది అనే సెంటెన్స్ మనం తయారు చేయగలగాలి. బిజిలీ జాతీ హై. जब बिजली जाती है तब पंखा बंद हो जाता है. ఎప్పుడైనా ఎవరైనా పాడితే అప్పుడు అందరూ వింటారు. जब कोई गाता है तब सब सुनते हैं. जब कोई गाता है तब सब सुनते हैं. ఎప్పుడు కష్టం చేస్తాము అంటే కష్టపడతాము అప్పుడు విజయం వస్తుంది. जब मेहनत होती है तब सफलता मिलती है. जब मेहनत होती है तब सफलता मिलती है. ఎప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడో అప్పుడు రోజు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. जब सूरज चमकता है तब दिन सुहावना लगता है. ఎప్పుడు టీ తయారు చేస్తారు అప్పుడు దాని వాసన వెదజల్లుతుంది. జబ్ చాయ్ బంతీ హై ఎప్పుడు టీ తయారవుతుందో అప్పుడు దాని వాసన వెదజల్లుతుంది. తబ్ ఉస్కి ఖుష్బూ ఫైల్తీ హై. చాయ్ బంతీ హై. ఎప్పుడు స్నేహితులు కలుస్తారో అప్పుడు సంతోషం కలుగుతుంది. జబ్ దోస్త్ మిల్తే హై తబ్ ఖుషీ హోతీ హై. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే అప్పుడు వారికి లెసన్ దొరుకుతుంది. పాఠం అంటే సంథింగ్ మోరల్ నేర్చుకుంటారు. జబ్ కోయి గల్తీ కర్తా హై తబ్ ఉసే సీఖ్ మిల్తీ హై. जब कोई गलती करता है तब उसे सीख मिलती है. నేను పని చేస్తున్నప్పుడు పాట వింటాను. जब मैं काम करता हूँ
तब संगीत सुनता हूँ అప్పుడు పాట వింటాను. నేను పుస్తకం చదివేటప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. జబ్ మై కితాబ్ పढ़ता हूँ అదే ఫీమేల్ అయితే जब मैं किताब पढ़ती हूँ तब बहुत आनंद आता है. పాస్ట్ టెన్స్ లో కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ఎప్పుడు సూర్యుడు ఉదయించాడో అప్పుడు పక్షులు కూసాయి. జబ్ సూరజ్ ఉగా తబ్ పక్షి చహచహానే లగే. జబ్ సూరజ్ ఉగా తబ్ పక్షి చహచహానే లగే. ఎప్పుడు వర్షం పడిందో అప్పుడు పిల్లలు తడిసిపోయారు. జబ్ బారిష్ హుయి तब बच्चे भीग गए. जब बारिश हुई तब बच्चे भीग गए. ఎప్పుడు పరీక్ష జరిగిందో అప్పుడు విద్యార్థులు ఆందోళన చెందారు, భయపడ్డారు. जब परीक्षा हुई तब छात्र घबरा गए. ఎప్పుడు నాన్న వచ్చారో అప్పుడు నేను నిద్రపోతున్నాను. జబ్ పితాజీ ఆయే తబ్ మై సో రహా థా. ఐ వాజ్ స్లీపింగ్. గతంలో నేను పడుకున్నాను అని. ఎప్పుడు చలి పెరిగిందో అప్పుడు అందరూ స్వెట్టర్లు వేసుకున్నారు. జబ్ సర్దీ పడి యా బడ్ గయి तब सबने స్వెటర్ పహనే. ఎప్పుడు అమ్మ పిలిచిందో అప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. జబ్ మానే పుకారా తబ్ మే దౌడా ఆయా యా దౌడ్ కర్ ఆయా. ఎప్పుడు కరెంటు పోయిందో అప్పుడు మనం కొవ్వొత్తి వెలిగించాం, గతంలో. जब बिजली गई तब हम मोमबत्ती जलाए. ఎప్పుడు స్నేహితులు పిలిచారో అప్పుడు నేను బయటకు వెళ్ళాను. జబ్ దోస్తో నే బులాయా తబ్ మే బాహర్ గయా. ఎప్పుడు అమ్మమ్మ కథ చెప్పిందో అప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. जब दादी ने कहानी सुनाई तब सब ध्यान से सुनते रहे. వింటూ ఉన్నారు. ఎప్పుడు పళ్ళు పడిపోయాయో అప్పుడు పిల్లలు తీసుకోవడం మొదలుపెట్టారు. జబ్ ఫల్ గిరే తబ్ బచ్చే ఉఠానే లగే. తీసుకోవడం, ఉఠాని లిఫ్ట్ చేయడం, పిక్ చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడు బస్సు ఆగిందో అప్పుడు ప్రయాణికులు దిగిపోయారు. జబ్ గాడి రుకి తబ్ యాత్రి ఉతర్ గయే. జబ్ గాడి రుకి తబ్ యాత్రి ఉతర్ గయే. ఎప్పుడు సూర్యుడు అస్తమించాడో అప్పుడు చీకటి వ్యాపించింది. जब सूरज ढला तब अंधेरा छा गया. जब सूरज ढला तब अंधेरा छा गया. ఎప్పుడు నాన్న నవ్వారో అప్పుడు అందరికీ సంతోషం కలిగింది. జబ్ పితాజీ హసే తబ్ సబ్కో అచ్చా లగా. जब पिताजी हंसे तब सबको अच्छा लगा. ఎప్పుడు గురువు వచ్చారో అప్పుడు మనం లేచి నిలిచాం. जब शिक्षक आए तब हम खड़े हो गए. సమయం గురించి చెప్తున్నాం, ఎప్పుడైతే ఆ పని జరుగుతుందో. ఎప్పుడు పొలంలో నీరు వచ్చిందో అప్పుడు రైతులు సంతోషపడ్డారు.
जब खेत में पानी आया तब किसान खुश हुए. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు పక్షులు పాడతాయి భవిష్యత్తులో. జబ్ సూరజ్ ఉగేగా తబ్ పక్షి గాయేంగే. ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడు పిల్లలు ఆడతారు. జబ్ బారిష్ హోగి తబ్ బచ్చే ఖేలేంగే. ఆడతారు. ఎప్పుడు పరీక్ష ఉంటుందో అప్పుడు విద్యార్థులు కష్టపడతారు. జబ్ పరీక్ష హోగి. పరీక్ష అనేది ఫెమినైన్ వర్డ్. తబ్ ఛాత్ర మెహనత్ కరేంగే. ఎక్కువ మంది విద్యార్థులు కదా. నువ్వు పిలిచినప్పుడు నేను వస్తాను. జబ్ తుమ్ బులాओगे తబ్ మై ఆऊंगा. జబ్ తుమ్ బులాओगे తబ్ మై ఆऊंगा. నువ్వు పిలిచినప్పుడు, భవిష్యత్తులో నువ్వు పిలిచినప్పుడు నేను వస్తాను. ఎప్పుడు స్నేహితులు వస్తారో అప్పుడు మనం స్వాగతం చేద్దాం, స్వాగతిద్దాం. జబ్ దోస్త్ ఆయేంగే తబ్ హమ్ స్వాగత్ కరేంగే. ఎప్పుడు పెళ్లి జరుగుతుందో అప్పుడు అందరూ డాన్స్ చేస్తారు. జబ్ షాదీ హోగి తబ్ సబ్ నాచేంగే. భవిష్యత్తులో ఎప్పుడు సెలవు వస్తుందో అప్పుడు మనం తిరగడానికి వెళ్దాం. జబ్ చుట్టి మిలేగి తబ్ హమ్ ఘూమ్నే జాయేంగే. ఎప్పుడు అమ్మమ్మ వస్తారో అప్పుడు కథ చెబుతారు. జబ్ దాది ఆయేంగి తబ్ కహానీ సునాయేంగి. ఎప్పుడు బస్సు ఆగుతుందో అప్పుడు ప్రయాణికులు దిగుతారు. జబ్ గాడి రుకేగి. గాడి ఫెమినైన్ వర్డ్. తబ్ యాత్రి ఉతరేంగే. స్త్రీలింగ శబ్దం గాడి. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు చీకటి వ్యాపిస్తుంది. జబ్ సూరజ్ ఢలేగా తబ్ అంధేరా ఛా జాయేగా. ఎప్పుడు రైతు విత్తనాలు వేస్తాడో అప్పుడు పంట వస్తుంది. జబ్ కిసాన్ బోయేగా. విత్తడము, విత్తనాలు విత్తడము అంటే బోయేగా తబ్ ఫసల్ ఉగేగి. నువ్వు కష్టపడినప్పుడు విజయం వస్తుంది. జబ్ మెహనత్ కరోగే తబ్ సఫలతా మిలేగి. నువ్వు మంచి పని చేసినప్పుడు జనాలు గుర్తించుకుంటారు. జబ్ అచ్చా కామ్ కరోగే తబ్ లోగ్ యాద్ రఖేంగే. జబ్ అచ్చా కామ్ కరోగే తబ్ లోగ్ యాద్ రఖేంగే. నువ్వు చదివినప్పుడు మంచి మార్కులు వస్తాయి. జబ్ పడాయి కరోగే తబ్ అచ్చే అంక్ ఆయేంగే. ఎప్పుడు స్నేహితులు కలుస్తారో అప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. జబ్ దోస్త్ మిలేంగే తబ్ బహుత్ ఖుషీ హోగి. ఓకే, సో ఇలా మనం జబ్ తబ్తో 50 सेंटेंसेस నేర్చుకున్నాము. ఓకే, సో अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.